షేప్ సంగతి పక్కన పెట్టేస్తే చూస్తేనే ఇవి ఎంత క్రిస్పీగా, లోన సాఫ్ట్‌గా ఎంత బాగా వచ్చాయనేది మీకు అర్థమైపోతూ ఉంటుంది కదా! మరి అలాంటి స్నాక్ ఆర్ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇది బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా తీసుకోకండి. చాలా రేర్‌గా ఏదో స్పెషల్ అకేషన్స్‌లో చేసుకోండి. లేదు తప్పనిసరి సిట్యుయేషన్స్‌లో చేసుకోండి. కానీ రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్ కింద అయితే నేను సజెస్ట్ చేయను. ఇడ్లీ రుబ్బు చాలా తక్కువుందండి. ఇడ్లీకి సరిపోదు. సో, అందుకని ఈ రెసిపీ చేశాననమాట. ఇడ్లీ రుబ్బులో నేను ఇక్కడ గోధుమ పిండి వేశాను. మీరు మైదా అయినా వేసుకోవచ్చు. పిండి పులిసిపోయింది అంటే గనక పెరుగు వేయొద్దు. ఇక్కడ పిండి పుల్లలేదు నాకు. ఫ్రెష్‌గానే ఉంది. అందుకనే నేను పెరుగు వేశాను. కొంచెం బేకింగ్ సోడా ఇంకా టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ఇలా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎక్కువసేపు కలపకుండా మూత పెట్టేసి ఎలా లేదన్నా ఒక 10 మినిట్స్ అయినా దానికి రెస్ట్ ఇచ్చేయండి. ఆ తర్వాత మూత తీసేస్తే మనకి పిండి ఇలా కనిపిస్తుంది కదా! ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకుంటే అది సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేస్తుందనమాట. ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనకు పునుగులు చక్కగా పొంగుతాయి. అలాగే పైనుంచి క్రిస్పీ లేయర్ కూడా ఫామ్ అవుతుంది. ఒక 5 మినిట్స్ అయినా ఇలా బీట్ చేసుకోండి. చూసారా ఇందాకటికి ఇప్పటికి టెక్స్చర్ ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో. ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనకి బ్యాటర్ కూడా సాఫ్ట్ అయిపోతుందనమాట. మనం చేత్తో ఇలా పునుగులు వేస్తే ఆ పునుగు ఎలా పడుతుందనేది మనకు తెలిసిపోతుంది. మరీ జారుగా ఉండకూడదు, మరీ థిక్‌గా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పునుగులు వేసుకోవాలి మనం. ఇంకా పునుగుల పిండి కలపడానికి కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసి 2 కప్స్ ఇడ్లీ పిండి ఉంటే కనుక 1 కప్ గోధుమ పిండి పడుతుంది. ఇదే రెసిపీ మనం దోస బ్యాటర్‌తో కూడా చేసుకోవచ్చు. దోస బ్యాటర్‌తో ఇంకా యమ్మీగా వస్తాయి. ఒకసారి దాంతో కూడా ట్రై చేసి చూడండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టేసుకొని పునుగులు వేసుకోండి. ఆయిల్ ఎంత హీట్ అవ్వాలంటే చూస్తే ఇక్కడ మీకు తెలుస్తుంది. పునుగులు వేయగానే అలా పైకి తేలుతున్నాయి అనమాట. హైలో పెట్టి చేసుకుంటే కనుక పైన కలర్ వచ్చేస్తే లోపల పచ్చిగా ఉండిపోతాయి. సో లో టు మీడియం ఫ్లేమ్లో ఓపిక్గా తిప్పుకుంటూ చేసుకుంటే కనుక పైనుంచి మంచి కలర్ వస్తుంది, క్రిస్పీనెస్ వస్తుంది. అలాగే లోపల కూడా చక్కగా కుక్ అయిపోయి ఉంటాయి. అదేవిధంగా ఇలా చేసుకుంటే కనుక ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి, మెత్తబడిపోకుండా. సో ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లో ఓపిక్గా చేసుకోండి. గరిటెతో ఇలా రౌండ్గా తిప్పుతూ ఉన్నట్టయితే కనుక మొత్తం అంతా ఈవెన్ కలర్ వస్తాయి. ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలనుకుంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేను కొన్ని ఆనియన్స్ వేసి చేశాను, కొన్ని ఆనియన్స్ వేయకుండా చేశానన్నమాట. చూస్తే మీకు కలర్ చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. అంతే ఈ స్టేజ్లో ఇంక ఇవి తీసేసుకొని టిష్యూస్ మీద వేసేసుకోండి. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా టిష్యూస్ తీసేసుకుంటాయి కదా. అంతే ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి.